दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। हुजराबाद हल्के में मुसलमानों के मसाइल को हल करने के लिए फौरी इक़्तिदाम किए जाएँ। इतवार की शाम मुनक़िद प्रेस कॉन्फ्रेंस में हुजराबाद डिवीज़न मस्जिद ईदगाह ख़बरस्तान मैनेजमेंट कमेटी के सदूर और एसोसिएशन के सदर मोहम्मद मुजाहिद हुसैन, नायब सदर मोहम्मद जाकिर, मोहम्मद अकबर और मुख्तलिफ़ कमेटियों के चेयरमैन शरीक हुए। इस ज़मान में इन्होंने करीमनगर के वज़ीर इंचार्ज उत्तम कुमार रेड्डी, वज़ीर पुन्नम प्रभाकर रेड्डी, वज़ीर डी श्रीधर बाबू और हुजराबाद के MLA पेड्डी कौशिक रेड्डी और कांग्रेस पार्टी के इंचार्ज प्रणय बाबू को इक़दाम करने की अपील की गई। मज़ीद उन्होंने हुजराबाद में मुस्लिम शादी खाने के लिए 50 लाख रुपए की फौरी मंजूर करने का मुतालबा किया। इस तरह जम्मीकुंटा मंडल के विलायत सागर गांव में वाक़ 2 एकड़ पर मुश्तमिल मुस्लिम क़ब्रिस्तान जो 1996 में सर्वे नंबर 349 के तहत पहानी में क़ब्रिस्तान के तौर पर दर्ज था, अब धरनी में सरकारी ज़मीन के तौर पर रजिस्टर्ड किया गया है। इस ज़मीन के फौरी तौर पर सरकारी रजिस्ट्रेशन हटाकर मुस्लिम क़ब्रिस्तान को बहाल करने का मुतालबा किया गया। హుజరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చాలా మట్టు వరకు సమస్యలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. జమ్మికుంట మండలంలో విలాసాగర్ గ్రామంలో 1996 సంవత్సరంలో 2 ఎకరాల స్థలము ముస్లింలకు ఖబరస్థాన్కు సంబంధించిందని పహానీలో ఉంది. ఇప్పుడు చూస్తే అది ప్రభుత్వ భూమి అని ఉంది. ఈ మార్పిడి ఎవరు చేశారు? ఎందుకంటే విలాసాగర్ గ్రామంలో కూడా దాదాపు చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. చనిపోయిన వారికి ఖనానా చేయడానికి అంటే బొందబెట్టడానికి ఆ యొక్క భూమి అవసరం ఉంది. కనుక వెంటనే 1996 సంవత్సరంలో పహానీలో ఎలా నమోదై ఉండేనో ముస్లిం ఖబరస్థాన్ అనేది ఈ ధరణిలో కూడా మరి ముస్లిం ఖబరస్థాన్ 2 ఎకరాల స్థలం అనేది ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క కనుక ముస్లిం ఖబరస్థాన్ను కనుక తొలగించినట్టయితే మొత్తం కరీంనగర్ జిల్లా అంతటా ముస్లిం సోదరులు ధర్నాలు, రిలే నిర్వహణ దీక్ష చేసుకునే కార్యక్రమం చేయొద్దని దయచేసి కోరుతున్నాను. మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం చొరవ తీసుకోవాలి, మరియు హుజరాబాద్ RDO గారు కూడా చొరవ తీసుకోవాలి, మరియు జమ్మికుంట మండలానికి సంబంధించిన MRO గారు చొరవ తీసుకొని వెంటనే విలాసాగర్ గ్రామానికి చెందిన ముస్లింల ఖబరస్థాన్ స్థలము 2 ఎకరాలు అని ధరణిలో నమోదు చేయాలని కోరుతున్నాను. మరియు ఇల్లంతా కుంట సీతంపేట ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట ముస్లిం ఖబరస్థాన్ ఉంది. ఆ ఖబరస్థాన్ ప్రహారీ గోడ కొరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక ముస్లింల సంక్షేమం కొరకు ఆ యొక్క ప్రహారీ గోడ నిర్మాణం కొరకు మరియు ఒక గేటు నిర్మాణం కొరకు వెంటనే ఒక 2 లక్షల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయాలని కూడా మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మరియు పున్నం ప్రభాకర్ గారిని, మరియు మన శ్రీధర్ బాబు గారితో పాటు మా హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ పార్టీ మన ప్రణయ్ బాబుతో పాటు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా వెంటనే నిధులను మంజూరు చేయించి ఈ యొక్క ప్రహారీ చుట్టూ గోడ నిర్మాణం మరియు గేట్ కొరకు కూడా ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా ముస్లింల పక్షాన మేము కోరుతున్నాం. మరియు అలాగనే ధర్మారం మండలంలో కూడా జమ్మికుంట మండలంలో ఉన్న ముస్లిం ఖబరస్థాన్ ప్రహారీ గోడ కొరకు మరియు దానికి కూడా ఒక గోడ నిర్మాణం కొరకు దానికి ఒక బౌండరీతో పాటు ఒక గేట్ కూడా దానికి కనుక కట్టించినట్టయితే ఆ యొక్క ముస్లిం ఖబరస్థాన్ భూమి అక్కడ ఉండడానికి, ఎందుకంటే దాంట్లో చాలా మట్టు వరకు దాంట్లో కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆక్రమణ జరగనట్టుగా కట్టుదిట్టు చేయాలంటే తప్పనిసరిగా ప్రహారీ గోడ నిర్మాణం కొరకు కూడా నిధులు మంజూరు చేయాలి అని హుజరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ తరఫున నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ మరియు మా ముస్లిం సోదరులందరూ మరియు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మస్జిద్ కమిటీ అధ్యక్షుల తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు గారు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.